దాదాపుగా 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఫీజులు కట్టి దంతవైద్య కళాశాలలో 5 నుంచి 8 సంవత్సరాల వరకు వైద్యశాస్త్రాన్ని అభ్యసించి కూడా చాలామంది దంతవైద్యులు ఈ సమాజంలో మంచి దంతవైద్యులుగా రాణించలేకపోతున్నారు. ఇలాంటి ఈ దంతవైద్యులు మన సమాజంలో కేవలం 50,000 నుండి 70,000 వరకు ఫీజులు కట్టి 3 నుంచి 5 నెలల వ్యవధిలో మన సమాజంలో నిర్వహించబడుతున్న డెంటల్ అకాడమీలో చేరి మంచి దంతవైద్యులుగా ఏ విధంగా తమకు తాముగా తీర్చిదిద్దుకోగలరు. 8 సంవత్సరాల్లో ఏ విధంగానూ దంతవైద్య కళాశాలలో జరిగిన అద్భుతం కేవలం 8 నెలల్లో జరుగుతుందని మనం ఆశించవచ్చా? ఈరోజు ఈ ఎపిసోడ్లో ఈ విషయమై మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఎప్పటూరి డెంటల్ ప్రొఫెషనల్. దంతవైద్య శాస్త్రం కూచిపూడి మరియు భరతనాట్యం లాగా మన ప్రపంచం గర్వించదగ్గ ఒక కళ. కారణము దంతవైద్యులు భూమి మీద మనిషి యొక్క అందమైన చిరునవ్వును సృష్టిస్తాడు. ఈ సృష్టికి కావాల్సింది చేతి నైపుణ్యము, సృజనాత్మకత, అంకితభావము మరియు మంచి దార్శనికత. దార్శనికత అంటే విజన్. ఈ భూమి మీద ఇంత విలువైన ఈ దంతవైద్య శాస్త్రాన్ని రోజు కృషి మరియు పట్టుదలతో అభ్యసించకపోతే దంతవైద్యులు వారి వృత్తిలో రాణించలేరు. కొంతమంది ఇంత విలువైన ఈ దంతవైద్య శాస్త్రాన్ని అభ్యసించి నిరంతరం కృషి, దీక్ష, పట్టుదలతో సాధన చేసి మన సమాజంలో మంచి దంతవైద్యుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మరియు సమాజంలోని మనుషులకు సాధ్యమైనంత వరకు దంతవైద్య సేవలు అందించాలని ఎంతో ఆశతో ఈ ప్రొఫెషన్లోకి వస్తారు. అందుకనే దాదాపుగా 20 లక్షల నుండి 50 లక్షల వరకు ఫీజులు కట్టి దంతవైద్య కళాశాలలో 5 నుంచి 8 సంవత్సరాల వరకు దంతవైద్య శాస్త్రాన్ని అభ్యసించి కూడా చాలామంది దంతవైద్యులు ఈ సమాజంలో మంచి దంతవైద్యులుగా రాణించలేకపోతున్నారు. ఇలాంటి ఈ దంతవైద్యులు ఇదే సమాజంలో కేవలం 50,000 నుంచి 70,000 వరకు ఫీజులు కట్టి 3 నుంచి 5 నెలల వ్యవధిలో డెంటల్ కౌన్సిల్ చే కానీ, భారత మరియు రాష్ట్ర ప్రభుత్వం చే కానీ ఏ విధమైన గుర్తింపు లేకుండా మన ఈ సమాజంలో దంతవైద్యులచే నిర్వహించబడుతున్న అన్కాన్స్టిట్యూషనల్ ఇల్లీగల్ ప్యారలల్ డెంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన డెంటల్ అకాడమీలో చేరి మంచి దంతవైద్యులుగా ఏ విధంగా తమకు తాముగా తీర్చిదిద్దుకోగలరు, తమ చేతి నైపుణ్యాన్ని మరియు సృజనాత్మకతను ఏ విధంగా పెంచుకొని ఈ సమాజంలో రాణించగలరు. 8 సంవత్సరాల్లో ఏ విధంగానూ దంతవైద్య కళాశాలలో జరిగిన అద్భుతము కేవలం 8 నెలల్లో ఏదైనా మంత్రదండం వల్లనో లేక మంత్రాల వల్లనో ఈ డెంటల్ అకాడమీలో జరుగుతుందని మనం ఆశించవచ్చా? ఈ డెంటల్ అకాడమీలో కోర్సు పూర్తి అయిన తర్వాత కోర్సుకి సంబంధించి కాన్వకేషన్ మరియు డిగ్రీ ప్రదానము రెండూ చేస్తారు. ఈ కార్యక్రమానికి కొంతమంది పెద్ద మనుషులు కూడా హాజరవుతారు. ఇది సరైన ఆలోచన విధానమేనా? ఈ విషయమై మనం అందరం బాగా లోతుగా ఆలోచించాలి. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అలాగే అందరి దంతవైద్యుల దగ్గర మరియు దంతవైద్య విద్యార్థుల దగ్గర కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి. వీరికి ప్రతిరోజు ఎన్నో మామూలు మెసేజ్లు మరియు ఫేస్బుక్, వాట్సాప్కి సంబంధించిన మెసేజ్లు కూడా పోస్టులు కానీ మొబైల్కి వస్తుంటాయి. ఈ మెసేజ్ల్లో కొన్ని మెసేజ్లు సమాజంలోని దంతవైద్య విద్యార్థులకు మరియు దంతవైద్యులకు సంబంధించినవి. ఈ మెసేజ్లు ఈ విధంగా ఉంటాయి. దంతవైద్య శాస్త్రంలోని ఏదైనా ఒక స్పెషాలిటీ బ్రాంచ్కి సంబంధించిన 5 నెలల కోర్సుని త్వరలో ప్రారంభిస్తున్నాము. ఈ కోర్సుకి విదేశీ యూనివర్సిటీ గుర్తింపు ఉన్నది. సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. త్వరపడండి. ఈ కోర్సు చేస్తే మీ స్కిల్ డెవలప్ అవుతుంది. మీరు వెంటనే మేము మీకు పంపిన మెసేజ్లోని ఫోన్ నెంబర్కి వెంటనే ఫోన్ చేసి మీ సీట్ని బుక్ చేసుకోండి అని ఉంటుంది. దాదాపుగా దంతవైద్య శాస్త్రంలోని అందరు వైద్యులకు మరియు దంతవైద్య విద్యార్థులకు తరచుగా అంటే దాదాపుగా నెలకు 3 సార్లు అయినా మెసేజ్లు వస్తుంటాయి. వీటి అర్థం ఏమంటే సమాజంలో దంతవైద్య వృత్తిలో ఉన్నవారు మరియు దంతవైద్య కళాశాలలో చదువుకుంటున్న దంతవైద్య విద్యార్థులు కానీ వీరు వెంటనే అవసరమైన ఫీజు చెల్లించి ఈ కోర్సు చేయాలని అర్థం. ఈ విధంగానే నాకు కూడా తరచుగా ఈ మెసేజ్లు వస్తుంటాయి. వీరు ఎక్కడో ఏదో ఒక సంస్థ ద్వారా మన ఫోన్ నెంబర్ తీసుకొని ప్రతిసారి అందరికీ ఇలాంటి మెసేజ్లు పంపిస్తుంటారు. ఎన్నో లక్షలు కట్టి ఎన్నో సంవత్సరాలు మనం ఈ దంతవైద్య శాస్త్రాన్ని చదువుకున్న తర్వాత కూడా మనం ఈ సమాజంలో మంచి దంతవైద్యులుగా రాణించలేకపోతున్నాం. సరే, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు నేను ఎందుకు ఈ డెంటల్ అకాడమీ గురించి వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడాల్సి వచ్చిందో మీకు వివరిస్తాను. 2018వ సంవత్సరంలో మన రాష్ట్రంలోని కొంతమంది దంతవైద్యులు మామూలుగా మా అసోసియేషన్ మెంబర్ని కలవడం జరిగింది. కలిసి వాళ్ళు చెప్పింది ఏమిటంటే వారు సొంతంగా నిర్వహిస్తున్న డెంటల్ క్లినిక్స్ ముందు ఒక పాంప్లెట్ అతికించబడి ఉందని, దానిలో దంతవైద్యానికి సంబంధించిన అన్ని రోగాలకు ఉచితంగా కింద తెలిపిన అడ్రస్లో దంతవైద్య చికిత్సలు చేయబడుతుందని ప్రకటన చేయబడి ఉందని చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ రంగ దంతవైద్యశాలలో కూడా ఉచిత దంతవైద్యం ప్రజలకు అందించడం అసాధ్యంగా ఉంది. ఇలాంటి ఈ సమయంలో ప్రైవేట్ రంగంలో ఉచితంగా దంతవైద్య చికిత్సలు ఏ ప్రాతిపదికన ప్రజలకు అందిస్తారో తెలియదు. ఈ విషయం వింటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది.
ఈ ప్రకటన వలన చాలామంది దంత వైద్యులకు వారి వారి క్లినిక్స్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ విషయం నా వరకు వచ్చేసరికి నేను కూడా మొదటిసారి వినడమే కాదు, ఆశ్చర్యపోయాను కూడా. నేను ఈ విషయమై తెలుసుకొనగా చాలా విచిత్రమైన విషయాలు నాకు తెలిసాయి. ఈ విషయాలు ఏమిటంటే, ఎవరైతే వేరొక దంత వైద్యశాల ముందర పాంప్లెట్స్ అంటించారో వారు ఆ ప్రాంతంలోనే దంత వైద్యశాల నిర్వహించే దంత వైద్యశాలనే కాక డెంటల్ అకాడమీలను కూడా నిర్వహిస్తున్నారని తెలిసింది. ఈ డెంటల్ అకాడమీ నిర్వహణ కోసం వారికి కొంతమంది దంత వైద్యానికి సంబంధించిన రోగులు కావాలి. వారి గురించి ఈ ప్రకటనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడే ఈ సమయంలో నాకు వివిధ ప్రాంతాల్లో దంతవైద్య శాస్త్రానికి సంబంధించి దంతవైద్య అకాడమీలు నిర్వహిస్తారని తెలిసింది. ఈ అకాడమీలో దంతవైద్యులకు మరియు దంతవైద్య విద్యార్థులకు 3 నెలల నుంచి 6 నెలల కాలంలో ఏదైనా దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన చికిత్సా విధానాల గురించి శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ నిర్వాహకులు చెప్పిన విధంగా ఈ డెంటల్ అకాడమీలకు హాంకాంగ్, సింగపూర్, మలేషియా మరియు ఇతర దేశాల్లో నిర్వహించబడుతున్న డెంటల్ యూనివర్సిటీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ డెంటల్ అకాడమీలకు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ మరియు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత కానీ మరియు కేంద్ర ప్రభుత్వం చేత కానీ ఎలాంటి గుర్తింపులు లేవు. ఈ విషయమై నేను ప్రధానమంత్రి గారి కార్యాలయానికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలో నిర్వహిస్తున్న డెంటల్ అకాడమీకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేత కానీ గుర్తింపు ఉందా లేదా అని అడగడం జరిగింది. వారు నాకు వారం రోజుల్లో జవాబు ఇస్తూ ఈ విషయాన్ని న్యూఢిల్లీలో డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి పంపించడం జరిగింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని నాకు లిఖితపూర్వకంగా మన దేశంలో కేవలం BDS, MDS, డిప్లొమా ఇన్ డెంటల్ మెకానిక్స్ అండ్ డిప్లొమా ఇన్ ఓరల్ హైజినిస్ట్ కోర్సులు మాత్రమే గుర్తింపబడ్డాయని తెలిపారు. అంటే దాని అర్థం ఈ డెంటల్ అకాడమీస్కి ఏ విధమైన గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ లేదని అర్థం. ఈ డెంటల్ అకాడమీలను అన్కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్ ప్యారలల్ డెంటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా చెప్పవచ్చు. ఈ కోర్సులకి ఏ విధమైన విలువ లేదు. నేను తర్వాత క్రమంలో ఈ విషయాన్ని ఫేస్బుక్లోని తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం అఫీషియల్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై ఎవరికైనా సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉంటే మీరు RTI చట్టం ద్వారా డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ నుండి నిజ నిజాలు తెలుసుకోగలరు. ఈ విషయం రాష్ట్రంలోని దంతవైద్యులకు, దంతవైద్య విద్యార్థులకు సంబంధించిన ఫేస్బుక్లో ఈ విషయం పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ విధమైన డెంటల్ అకాడమీ నిర్వహిస్తున్న ఒక పెద్ద మనిషి నాకు ఒక మెసేజ్ పంపించాడు. ఈ మెసేజ్లో ఏముందంటే, నేను నిర్వహిస్తున్న డెంటల్ అకాడమీకి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. నీవు అనవసరంగా సోషల్ మీడియాలో నా అకాడమీ పేరును పాడు చేస్తున్నావని, ఈ విషయమై నేను నీ మీద పరువు నష్టం దావా వేస్తానని మరియు పరువు నష్టం దావాకి సంబంధించిన కొన్ని సెక్షన్లను రాసి నాకు పంపించాడు. నేను ఈ విషయమై చాలా లోతుగా ఆలోచించి పరిశీలించాను. సరే, ఈ పెద్ద మనిషి డెంటల్ అకాడమీ నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయో తెలుసుకుందామని హైకోర్టులో ఈ డెంటల్ అకాడమీతో పాటు మరికొన్ని డెంటల్ అకాడమీలను కలుపుకొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఈ కేసును తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు విచారిస్తున్నారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయము మరియు వారి కోర్టులో చెప్పిన విషయాలు ఏమిటంటే, రాష్ట్రంలో దంతవైద్య కళాశాలలో సరైన పద్ధతిలో టీచింగ్ సరిగ్గా లేదని, విద్యార్థుల స్కిల్స్ పూర్తిగా దిగజారిపోయి ఉన్నాయని, వారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ డెంటల్ అకాడమీలో నిర్వహిస్తున్నామని చెప్పారు. మరియు నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతూ, కేసు వేసిన మనిషికి ఏమీ పనిపాట లేదని, ఖాళీగా ఉంటాడని, ఎప్పుడు ఎవరో ఒకరిని ఇలాగే ఇబ్బంది పెడుతుంటాడని చెప్పారు. సరే, నేను ఖాళీగా ఉంటానో లేదో ఈ సమాజమే చెప్తుంది. అలాగే ఎప్పుడు ఎవరినో ఒకరిని ఇబ్బంది పెడతానో లేదో అది కూడా ఈ సమాజమే చెప్తుంది. కానీ విషయం ఏంటంటే, కోర్టులో అసలు ఇష్యూ పక్కన పెట్టి అనవసరమైన విషయాలు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కేసు ఇంకా విచారణలో ఉంది. వారి ప్రకారంగా ఏదైనా దంతవైద్య కళాశాలలో సరైన ప్రమాణాలు లేకపోతే దానికి సంబంధించిన అధికారులకు ఈ విషయాన్ని తెలిపి దంతవైద్య శాస్త్రం చదువుతున్న విద్యార్థులకు స్కిల్స్ని డెవలప్ చేయించవచ్చు. కానీ అలా జరగలేదు. దంతవైద్య విద్యార్థులకు వృత్తిపరమైన స్కిల్స్ లేవని మనమే సొంతంగా ఏ విధమైన గుర్తింపు లేని ఒక డెంటల్ అకాడమీ నిర్వహిస్తూ దానికి సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేయడం ఎంతవరకు సమంజసం? ఉదాహరణకు, మనకి ఎప్పుడైనా సమాజంలో ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కానీ పోలీస్ స్టేషన్లో మనకు న్యాయం జరగలేదని పక్కనే కొత్తగా ఒక పోలీస్ స్టేషన్ నిర్వహించడం సరైన పద్ధతేనా? అలాగే కోర్టులో మనకి సరిగ్గా న్యాయం జరగలేదని పక్కనే ఒక కొత్త కోర్టు మనం నిర్వహించడం సరైన పద్ధతేనా? ఈ విధంగా చేస్తే రాజ్యాంగం ఒప్పుకుంటుందా? చట్టపరంగా చర్యలు తీసుకోరా? ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రెండు పనులు చట్ట వ్యతిరేకం మరియు రాజ్యాంగ విరుద్ధం. మరి సమాజంలో ఈ విధంగా జరగని ఇలాంటి సంఘటనలు మన దంతవైద్య శాస్త్రంలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? అంటే మన దంతవైద్య శాస్త్రం రాష్ట్రంలో ఇంతగా దిగజారిపోయిందా?
ఎవరు అడగరా, మాట్లాడరా, ప్రశ్నించరా, ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని ఎందుకన్నాను అంటే కేవలం నేను ఆ డెంటల్ అకాడమీ గురించి అధికారికంగా నేను తెలుసుకున్న విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు మెసేజ్ ద్వారా నన్ను బెదిరించాడు. ఇలా బెదిరిస్తే బెదిరిపోతారా? కేవలం మెసేజ్ ద్వారా బెదిరిస్తే బెదిరిపోవడం అనేది ఒక ఊహ మాత్రమే. ఇలాంటి విషయాలను చూసుకోవడానికి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఇవి చాలా పకడ్బందీగా పనిచేస్తాయి. ఈ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. చట్టవిరుద్ధంగా డెంటల్ అకాడమీ నిర్వహిస్తున్న ఆ పెద్ద మనిషికి కూడా తెలుసు ఇది చట్టవిరుద్ధమని. కానీ ఎవరో దీని మీద దృష్టి పెట్టలేదని, ఎవరూ తను ఏమీ చేయలేరని ధీమాతో ఈ విధంగా ముందుకు వెళ్తున్నాడు. విషయం ఏమిటంటే సమాజంలో ఎంతో ఉత్తమమైన వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన వైద్యులు సమాజంలో రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ప్రవర్తించవచ్చా? ఇదంతా దేనికోసం? డబ్బు కోసమే కదా. జీవితం అంటే డబ్బు సంపాదించడం కాదు, జీవితం అంటే బ్రతకడం. మంచిగానా చెడ్డగానా అనేది మనం నిర్ణయించుకోవాలి. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. దానికి దంతవైద్య శాస్త్రమే అవసరం లేదు. ఇంకా దంతవైద్య శాస్త్రంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేసి సంపాదించే డబ్బు కంటే వేరొక రంగంలో ఎక్కువగా సంపాదించుకోవచ్చు. కానీ మీరు అలా చేయరు. ఎందుకంటే ప్రస్తుతం మన దంతవైద్య శాస్త్రము సమాజంలో పూర్తిగా దెబ్బతినిపోయింది. అడిగేవాడు ఎవడూ లేడని, ఎవరైనా అడిగితే బెదిరించడమే పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. కానీ సమాజంలో దంతవైద్యులుగా మనం చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పనిచేయాలి. చదువుకున్న వాళ్ళమైన మనమే చట్టాలను గౌరవించినప్పుడు చదువులేని వారు ఇంకే విధంగా ప్రవర్తించవచ్చు? ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సంఘటన నాకు జరిగింది. త్వరలోనే కేసు విచారణ పూర్తవుతుంది. అన్ని వివరాలు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుస్తాయి. ఈ విషయం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో ఈ వ్యవహారం దేశ ప్రధానమంత్రి కార్యాలయానికి మళ్ళీ వెళ్తుంది. ఇదే కాక సుప్రీంకోర్టుకి కూడా వెళ్తుంది. చీకట్లో వ్యవహారాలు చేసేవారు చీకట్లోనే జీవితం గడపాలి, కానీ వెలుగులోకి వస్తే వారికి అన్ని అనర్థాలే జరుగుతాయి. ఈ దేశంలో చట్ట వ్యతిరేకంగా వ్యాపారాలు చేసేవారు తాత్కాలికంగా లాభపడవచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మన దేశ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించి ఎవరు ఈ సమాజంలో ముందుకు వెళ్ళలేరు. మరి దంతవైద్యులమైన మనమెంత? వీరంతా ముందే జాగ్రత్త పడితే మంచిది. లేదంటే వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేయాలి. ఈ రాష్ట్రంలో డెంటల్ అకాడమీలు నిర్వహిస్తున్న దంతవైద్యులందరికీ ఈ వీడియో నచ్చకపోవచ్చు, నా మీద కోపం కూడా ఉండవచ్చు. కానీ నాకు వీరి గురించి ఆలోచించే టైం కానీ, ఓపిక కానీ, అంతకంటే ఇంట్రెస్ట్ కానీ ఈ మూడు లేవు. నిజం మాట్లాడాను, నాకు జరిగిన సంఘటన వివరించాను. 6 అడుగుల ఎత్తు ఉన్న ఒక చింతమొద్దును కానీ లేదా వేప మొద్దును కానీ రోడ్డుకు అడ్డంగా వేస్తే ఆ దారిలో పోయే ప్రతి మనిషి దాన్ని కాలితో తొక్కుతూ వెళ్తాడు. అదే మొద్దును నిటారుగా నిలబెట్టి ఒక శిల్పి దాన్ని చెక్కితే ఒక ఆకారం వస్తుంది. ఆ ఆకారం ఒక మనిషిదవుతే శిల్పిని మెచ్చుకుంటారు. అదే ఆకారం ఒక దేవుడిదైతే కాళ్ళతో తొక్కిన ఈ మనిషిలే దేవుడి ఆకారంలో ఉన్న ఈ శిల్పాన్ని మొక్కుతారు. ఇక్కడ చెబుతున్న విషయం ఏమిటంటే దంతవైద్య విద్యార్థులు దంతవైద్య కళాశాలలో చేరినప్పుడు వారి మెదడు తెల్ల కాగితంలా ఉంటుంది. దంతవైద్యులు వారి తలరాతను రాస్తారు. ఈ తలరాత ప్రకారంగానే వారి జీవిత భవిష్యత్తు ఉంటుంది. అంటే దంతవైద్యులు వారిని పూర్తి స్థాయిలో శిల్పంలా మలచడానికి 5 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ శిల్పంగా మార్చడం అంటే వారి యొక్క చేతి నైపుణ్యాన్ని మరియు వారి శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో పెంచడం. వీటితో పాటు బుద్ధి జ్ఞానాన్ని కూడా నేర్పించాలి. ఇంత చేసినా కూడా వారు సమాజంలో మంచి దంతవైద్యులుగా రాణించలేకపోతున్నారు. మరి కేవలం 3 నెలల్లో వీరు శక్తి సామర్థ్యాలను మరియు వీరి చేతి నైపుణ్యాన్ని డెంటల్ అకాడమీ ద్వారా ఏ విధంగా పెంచగలం? అంటే డెంటల్ అకాడమీకి నిర్వహిస్తున్న వారికి ఈ విషయమై ఏ విధమైన అవగాహన లేదని అర్థమవుతుంది. సమాజంలో తప్పు చేసేవాళ్ళు ఎప్పుడో చేస్తూనే ఉంటారు. కొంతమంది దాన్ని సరిదిద్దుకుంటారు, మరి కొంతమంది అలాగే తప్పుల మీద తప్పులు చేస్తూ ముందుకు పోతూ ఉంటారు. కానీ ఆ తప్పులో భాగం కావాలనుకునే వాళ్ళు మాత్రం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకు ఉండేది ఒకటే జీవితం, చాలా చిన్నది, చాలా విలువైంది. దీనికి అన్ని విధాలుగా మంచిగా మాత్రమే ఉపయోగించుకోవాలి. రెండో అవకాశం అసలు ఉండదు. కాబట్టి దంతవైద్య విద్యార్థులు 5 నుంచి 8 సంవత్సరాలు కష్టపడితే కూడా చేతి నైపుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను పెంచుకునే పరిస్థితి లేనప్పుడు మరికొన్ని లక్షల రూపాయలు కట్టి కేవలం 4 నుంచి 5 నెలలు డెంటల్ అకాడమీలో కోర్సులు చేస్తే మన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయా? మన చేతి నైపుణ్యం పెరుగుతుందా? ఏ అద్భుతం వల్ల ఇది జరగవచ్చు? ఇది మీరు ఆలోచించుకోవాలి. ఈ విషయం మీ జీవితానికి సంబంధించింది. మీ జీవితం మీ చేతిలో ఉంది. సరైన నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. డెంటల్ అకాడమీలో తమ పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. ఎందుకంటే అధికారికంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేత కానీ మన ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్న డెంటల్ అకాడమీస్కి మన ప్రభుత్వాలే గుర్తించలేదు. ఇక బయటి దేశాలు ఏ విధంగా గుర్తిస్తాయి? ఒకవేళ విదేశాల్లో ఈ డెంటల్ అకాడమీస్కి గుర్తింపు ఉందంటే మీరు సంబంధిత దేశానికి సంబంధించిన ఎంబసీలో వివరాలను తెలుసుకోవచ్చు. ఈ విషయాలు ఈ వీడియో ద్వారా చెప్పడం వల్ల చాలామందికి నా మీద కోపం రావచ్చు. అయినా నాకు ఈ విషయంలో ఎవరి మీద ఎలాంటి కోపం రాదు.
నన్ను ఈ విషయంలో బెదిరించారు కాబట్టి నేను ఈ విధంగా ముందుకు వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా దంతవైద్యులకు మాత్రమే సంబంధించినది. వీరు మాత్రమే బాగా ఆలోచించుకొని ఈ ప్రొఫెషన్లో ముందుకు వెళ్ళండి. ఎవరైనా భవిష్యత్తులో డెంటల్ అకాడమీలో చేరాలనుకున్న వారు పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకోండి. గుర్తింపు ఉందా లేదా తెలుసుకోండి. విదేశాల్లో వారు చెప్పబడే యూనివర్సిటీలో ఈ కోర్సుకి గుర్తింపు ఉందా లేదా అది కూడా తెలుసుకోండి. ఒకవేళ ఈ కోర్సు చేస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉద్యోగాలు వస్తాయా, ఉద్యోగ విషయాల్లో ప్రాధాన్యత ఉంటుందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోండి. గుడ్డిగా ముందుకు వెళ్ళకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఈ విషయాన్ని మీరు మీ తల్లిదండ్రులు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. డెంటల్ అకాడమీలో కోర్స్ చేస్తే మీ చేతి నైపుణ్యం కానీ మీ శక్తి సామర్థ్యాలు కానీ పెరగవు. కేవలం మీరు మీ సమాజంలో చూపించుకోవడానికి మీ దగ్గర ఒక డిగ్రీ ఉంటుంది. మీరు ఈ డిగ్రీల గురించి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇమేజెస్ పెడితే మీకు లైక్స్ రావచ్చు, కానీ దీనివల్ల మీ కెరీర్ గ్రాఫ్ అస్సలు పెరగదు. మీ కెరీర్ గ్రాఫ్ పెంచని ఈ కోర్సులు చేయకపోవడమే మీకు చాలా మంచిది. ఈ వీడియో ద్వారా ఈ డెంటల్ అకాడమీ గురించి ఇలాంటి విషయాలు మీకు వివరించాను. నిర్ణయం మీరు మాత్రమే తీసుకోవాలి. మేము కేవలం దారి మాత్రమే చూపిస్తాము. చివరగా ముఖ్య విషయం ఏమిటంటే, ఏదైనా రాష్ట్రంలో దంతవైద్య శాస్త్రానికి సంబంధించిన కోర్సెస్ నిర్వహించాలంటే విధి విధానాలు ఏమిటో మరొక ఎపిసోడ్లో ఈ విషయం గురించి అన్ని విషయాలు వివరిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.